కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఈ డ్రామాకు చెందిన మొదటి 4 పార్టులు చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి డ్రామా వీడియోలు ప్రతిరోజు మీకోసం నేను చేసి పెడతాను. హాస్టల్లో ఉన్న కళ్యాణ్కు ఆరాధ్య నుండి ఫోన్ వస్తుంది. వెంటనే ఇతడు ఆమె దగ్గరికి జగదీష్ను తీసుకుని వెళ్తాడు. అయితే జగదీష్ నిరాశగా కూర్చుని ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ ఏమైంది రా మామ అని అడుగుతాడు. అప్పుడు జగదీష్ మన క్లాస్ రూంలో మొత్తం 62 మంది ఉన్నారు, కానీ వాళ్లలో అమ్మాయిలు 2 మాత్రమే ఉన్నారని ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈ యూనివర్సిటీలో అమ్మాయిలు ఏంట్రా ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారని తెలిస్తే ఇక్కడే జాయిన్ అయ్యేవాడిని కదరా అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కుర్రాడు, నువ్వు యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళావు, అమ్మాయిలను లైన్లో పెట్టడానికి కాదు అని అంటాడు. అప్పుడు జగదీష్, నీ క్లాసులో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారుగా, నా బాధ నీకేం అర్థమవుతుందని అంటాడు. అప్పుడు అక్కడ చెడువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కుర్రాడు, ఒరే కళ్యాణ్, నువ్వు సిగరెట్ కాల్చావా? ఆరాధ్య ఇక్కడ ఉండగా అవేం పనులు రా అని అంటాడు. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళి ఇలా సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నావా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, అవును, నేను సిగరెట్ కాల్చి వచ్చాను, కావాలంటే ఇప్పుడు కూడా కాలుస్తాను అంటూ ఆ కుర్రాడితో వాదిస్తూ ఉంటాడు. అలా వారిద్దరూ ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆరాధ్య వాళ్ల వాదనను ఆపి, మనం ఇన్ని రోజులకు మళ్లీ కలుసుకున్నాము కాబట్టి సరదాగా మాట్లాడుకుందామని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు, సరే మనం ముందు ఫైనాన్స్ కాలేజీ గురించి మాట్లాడుకుందాము. సరే కళ్యాణ్, మీ ఫైనాన్స్ కాలేజీలో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ, నేను కాలేజీ లీడర్ అయ్యానని చెప్తాడు. అయితే ఆ కుర్రాడు, ఒరే కళ్యాణ్, నువ్వు అమ్మాయిల వెనకాల పడతావు, అలాగే దమ్ము కొడుతూ అల్లర చిల్లరగా తిరుగుతావు, నీలాంటి వాడిని ఎవడురా ఓట్లు వేసి లీడర్ చేసినది అని అంటాడు. ఇంతలో అక్కడికి హేమ పరిగెత్తుకుంటూ వచ్చి, లీడర్ కళ్యాణ్, నాకు నీ సహాయం కావాలి అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ, నన్ను ఏమని పిలిచావు అని అంటాడు. అయితే హేమ, నిన్ను లీడర్ అన్నాను కదా, సరే పదా, నీతో పని ఉందని అంటుంది. అప్పుడు ఆరాధ్య కాలేజీ లీడర్గా మారిన కళ్యాణ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో హేమ, సెమిస్టర్ పూర్తయ్యాక మనం క్లాస్ తరపున వివిధ కార్యక్రమాలు చేయాలి, అందుకని మనం ఎంత డబ్బు స్టూడెంట్స్ దగ్గర నుండి పోగు చేస్తే మంచిదని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్, ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం మీటింగులు ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్కి విసుగు వస్తుంది, నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లకుండా విషయం ఏమిటో క్లాస్ అయ్యాక చెప్పి అందరి దగ్గర మనిషికి 50 చొప్పున వసూలు చేయమని చెప్తాడు. ఇంతలో అక్కడున్న కుర్రాడు ఆరాధ్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావని పులిహోర కలుపుతూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ 100 రూపాయలు తీసి హేమకి ఇస్తూ ఉంటాడు. కాని హేమ మాత్రం, నీకు చేంజ్ ఇవ్వడానికి నా దగ్గర 50 లేదని చెప్తుంది. అప్పుడు కళ్యాణ్, నేను సారిక కోసం కూడా డబ్బులు ఇస్తున్నానని అంటాడు. అప్పుడు హేమ, మొన్న రెస్టారెంట్లో ఆమెని చూస్తూ చొంగ కారుస్తున్నావేమిటా అనుకున్నా, ఇదా మేటర్ అంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు కళ్యాణ్, ఇక్కడ ఆ విషయాలు చెప్పకే అంటూ తిడుతూ ఉంటాడు. అప్పుడు జగదీష్, నువ్వు క్లాస్ లీడర్గా బాధ్యతలు నెరవేర్చడం నేను నమ్మలేకపోతున్నాను రా అని అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు, నీలాంటివాడు అసలు కాలేజీ లీడర్గా ఎలా పనికి వస్తాడని అంటాడు. కాని ఆరాధ్య, నాకు తెలిసి కళ్యాణ్ కాలేజీ లీడర్గా బాగా పనిచేస్తూ ఉంటాడని అంటుంది. కాని ఆ కుర్రాడు, కాలేజీ లీడర్ అంటే స్టూడెంట్స్కు సహాయం చేస్తూ ఉండాలి, కాలేజీ యూనియన్ వాళ్లు కూడా వీడు ఏమైనా తేడాగా చేస్తే తాట తీస్తారని అంటాడు. అలాగే నేను కొద్ది రోజుల్లో కాలేజీ యూనియన్లో చేరుతున్నానని అంటాడు. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ, భలే కామెడీగా ఉంది, ఇప్పుడు నేను కాలేజీ యూనియన్కి ప్రెసిడెంట్ అయ్యానని అంటాడు. ఇది విని జగదీష్తో పాటు ఆరాధ్య కూడా షాక్ అయిపోతుంది. అప్పుడు ఆ కుర్రాడు, ఇది ఎలా సాధ్యం, నువ్వు ఇంకా మిలిటరీ ట్రైనింగ్ కూడా పూర్తి చేయలేదు కదా అని అంటాడు. ఇంతలో కాలేజీ అమ్మాయి, యూనియన్ లీడర్ కళ్యాణ్ గారు అంటూ పిలుచుకుంటూ వస్తుంది. ఇది విని కళ్యాణ్, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడుగుతాడు. అప్పుడు ఈమె, యూనియన్ లీడర్ అని పిలిచాను, మీరు యూనియన్ ప్రెసిడెంట్ కదా, యూనియన్ మీటింగ్లో ఏవో మాట్లాడాలి అంట, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారని అంటుంది. అందుకు కళ్యాణ్, సరే వస్తాను అని అంటాడు. అప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఉండగా కళ్యాణ్ ఆమెను ఆపి, నేను నిన్ను వెళ్ళమని చెప్పానా అని అంటాడు. అందుకు ఆ అమ్మాయి, నన్ను క్షమించండి యూనియన్ లీడర్ గారు అంటూ క్షమాపణ చెప్తుంది. అప్పుడు కళ్యాణ్, ఇక్కడ నా పని పూర్తయ్యాక మీటింగ్కి వస్తానని చెప్పు అని అంటాడు. అలాగే కళ్యాణ్ తన స్నేహితుల ముందు గర్వంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు జగదీష్, ఎరగదీశావ్ మామ అని అంటాడు. ఆ తర్వాత జగదీష్ కళ్యాణ్తో, నువ్వు ఆరాధ్యను ఇష్టపడట్లేదు అనుకున్నా, కాని ఆమె పిలవగానే ఎందుకురా కుక్క పిల్లలా వెళ్ళిపోయావు, అంతేకాకుండా ఆమె కోసం తాగుడు కూడా మానేశావ్ కదరా అని అంటాడు. మనం ఫ్రెండ్స్ కదరా, నా దగ్గర ఎందుకు ఆమె ఇష్టం అని చెప్పకుండా దాచావు అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, చాలు ఆపురా అని అంటాడు. కాని జగదీష్ మాత్రం, నువ్వు కాలేజీ లీడర్ అయ్యావు, అలాగే ఇప్పుడు యూనియన్ లీడర్ కూడా అయిపోయావు,
ఇవన్నీ నువ్వు ఆరాధ్యను పడేయడానికే కదరా చేస్తున్నావు అని అంటాడు. అలాగే నాకు అర్థమైందిలే, ఆమె ర్యాంకర్ కదా, చదువులో ఎలాగో పోటీ పడలేవని ఇన్ని కథలు పడుతున్నావా అని అంటాడు. కాని కళ్యాణ్ మాత్రం జగదీష్ను పట్టించుకోకుండా దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జగదీష్ ఏంట్రా వెతుకుతున్నావు అని అడగగా, ఏమీ లేదు నువ్వు చెప్తూ అంటూ నేను చీపురు కోసం వెతుకుతున్నానని చెబుతాడు. అందుకు జగదీష్ నీకు చీపురు ఎందుకురా అని అంటాడు. కాని కళ్యాణ్ నీ మూతి పగలకొట్టడానికి అని తిడతాడు. కాని జగదీష్ ఒరే నేను ఏదో సరదాగా చెప్తున్నా అనుకున్నావా, నీకు సూట్ కాని పనులు చేస్తూ ఇబ్బంది పడకు మామ అని అంటాడు. ఇది వినగానే కళ్యాణ్ జగదీష్ ని కొట్టడానికి తరుముకుంటూ బయటికి వస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఆరాధ్యతో వస్తూ ఉంటాడు. అప్పుడు ఆరాధ్య కళ్యాణ్తో నీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ సారికను గుర్తు చేసుకుని నేను ఒక అమ్మాయిని పడేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. అందుకు ఆరాధ్య టెన్షన్ పడుతూ ఆమె అందంగా ఉంటుందా అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ నేను పుట్టినప్పటి నుండి అంత అందమైన అమ్మాయిని చూసిందే లేదని అంటాడు. ఇతడి మాటలకు ఆరాధ్య కంగారు పడుతుంది. అలాగే ఇతడితో ఆ అమ్మాయి కేవలం చదువు మీద మాత్రమే నా దృష్టి పెడతాను అని అంటే ఏం చేస్తావు అని అంటుంది. అందుకు కళ్యాణ్ అప్పుడు నేను ఆమె కోసం ఎదురుచూస్తానని చెప్తాడు. అంతేకాకుండా ఏది ఏమైనా సరే ఆమెని వదిలే ప్రసక్తి లేదని అంటాడు. కాని ఆరాధ్య ఒకవేళ ఆమె పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది. అయితే కళ్యాణ్ ఆమె పేరెంట్స్ ఒప్పుకోకపోతే నాకెందుకు, ఆమె నన్ను ఇష్టపడుతుందా లేదా అనేదే మ్యాటర్ అని అంటాడు. అందుకు ఆరాధ్య కంగారుగా కళ్యాణ్ నువ్వు నన్ను ఇష్టపడడం బాగుంది, కాని నేను బాగా ఆలోచించాలని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆరాధ్య వెనక్కి వచ్చి నువ్వు నాకోసం చాలా కష్టపడుతున్నావు, నీ పట్టుదల నాకు చాలా బాగా నచ్చింది, ఇలానే నాకోసం నువ్వు మరింత కష్టపడాలి అని అంటుంది. అలాగే వాతావరణంలో మార్పు వచ్చింది, వర్షం పడేలా ఉంది, నువ్వు తడవకుండా ఉండు అంటూ తన గొడుగు తీసి ఇస్తుంది. కాని కళ్యాణ్ ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతాడు. అలాగే ఇతడు నేను సారిక గురించి చెప్తుంటే ఇదేంటి తనను లైన్ వేస్తున్నా అన్నట్లు మురిసిపోతుంది అని అనుకుంటాడు. అలాగే కళ్యాణ్ గొడుగు పట్టుకుంటూ వెళ్తూ నేను ఇప్పుడు క్లాస్ లీడర్తో పాటు యూనియన్ లీడర్ కూడా అయ్యాను, ఇక నాకు ఉన్న పలుకుబడి వల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఉద్యోగం సాధించాలని అనుకుంటాడు. అలాగే అటుగా వెళ్తున్న సారికను అక్కడే ఆగు అని అంటాడు. అప్పుడు సారిక ఇతడిని అలానే చూస్తూ ఉంటుంది. అందుకు కళ్యాణ్ ఎందుకు అలా చూస్తున్నావు, నేను ఏమీ నిన్ను తినేయను అని అంటాడు. అలాగే ఆమెతో ఇవాళ నా మూడ్ బాగోలేదు, నాకోసం నువ్వు డిన్నర్ పార్టీ ఇవ్వొచ్చుగా అని అంటాడు. అందుకు సారిక షాక్ అయిపోతుంది. అప్పుడు కళ్యాణ్ ఏంటి ఇవ్వవా అని అంటాడు. అప్పుడు సారిక సరే నీకు ఏ ఫుడ్ ఇష్టమని అడుగుతుంది. అందుకు కళ్యాణ్ హాట్ పాట్ తిందామని అంటాడు. అయితే సారిక దానికి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ ఒక 50 అవ్వొచ్చని అంటాడు. అప్పుడు సారిక 50 రూపాయలా అని, సరే నేను హాస్టల్లోకి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. దీనితో ఇతడు సరే త్వరగా రా అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి సారిక వర్షంలో తడుస్తూ ఇతడి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇతడు నీ గొడుగు ఏమైందని అడుగుతాడు. అప్పుడు సారిక నా గొడుగును నా ఫ్రెండ్ షాపింగ్ కోసం తీసుకువెళ్ళిందని చెప్తుంది. అయితే ఇతడు నువ్వు నీ గొడుగు అలా ఇచ్చేస్తే మరి నువ్వెలా బయట తిరుగుతావు అని అడుగుతాడు. కాని ఈమె నేను క్యాంపస్లోనే ఉంటాను కదా, నాకు గొడుగుతో పెద్ద పని ఉండదని అంటుంది. అప్పుడు ఇతడు సరే మనిద్దరం నా గొడుగులో వెళ్దామని సరేరా అంటూ ఆమె భుజాన్ని పట్టుకుంటాడు. రాకపోతే తడుస్తావు అంటూ ఆమెను తన గొడుగులో తీసుకువెళ్తాడు. అప్పుడు సారిక తన దగ్గర ఉన్న చిల్లర డబ్బులు లెక్కబెడుతూ ఉండగా కొంత చిల్లర కింద పడిపోగా ఆ చిల్లర తీసుకుని ఇవిగో ఇవి 50 ఉన్నాయని షాపు వాడికి ఇస్తుంది. అప్పుడు కళ్యాణ్ అంటే నువ్వు హాస్టల్లోకి తిరిగి వెళ్ళింది డబ్బు కోసమా అని అంటాడు. అందుకు సారిక అవును అంటూ ఇతడి కోసం భోజనం కొనుగోలు చేస్తుంది. అయితే కళ్యాణ్ తింగరిదానా అని అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్లు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇతడు నీకు ఆకలిగా లేదా అని అంటాడు. అప్పుడు ఈమె లేదని అంటుంది. అప్పుడు ఇతడు నువ్వు నేను తిన్నాక మిగిలినవి తింటావా అని అంటాడు. అందుకు ఈమె అబ్బే అదేమీ కాదని అంటుంది. అప్పుడు ఇతడు తినడం ఆపి నువ్వు నాకు డిన్నర్ ఇప్పించడానికి దాచుకున్న డబ్బంతా వాడేశావు కదా, మరి నీకు డబ్బు లేకుండా ఖర్చులు ఎలా మేనేజ్ చేస్తావు అని అడుగుతాడు. అందుకు ఈమె నా బ్యాగులో మరో 30 రూపాయలు ఉన్నాయి, అలాగే పగటిపూట ఖాళీ సమయంలో లైబ్రరీలో పనిచేస్తున్నా, అందుకు నాకు కొంత డబ్బు ఇస్తున్నారు, అలాగే రాత్రిపూట కాఫీ షాప్లో పనిచేస్తున్న అలా వచ్చిన డబ్బుతో నేను ప్రతిరోజు భోజనం చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు ఇతడు అయితే నేను నువ్వు కష్టపడిన డబ్బు అంతా తినేస్తున్నా కదా, నా మీద నీకు కోపంగా ఉందా అని అడుగుతాడు. కాని ఈమె అయ్యో అదేమీ లేదని అంటుంది. అప్పుడు ఇతడు సరే తిను అని అంటాడు. అప్పుడు సారిక వేడి భోజనాన్ని చల్లార్చుకుంటూ మెల్లగా తింటూ ఉంటుంది. అయితే కళ్యాణ్ మాత్రం ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ ఈమెతో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండొచ్చు కదా అని అంటాడు.
ఈ మాటకి సారిక తింటున్న కప్పు కంగారులో తన మీద పడేసుకుంటుంది. అప్పుడు ఈమె హేమ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అవేంటంటే హేమ ఈమెతో కళ్యాణ్ చాలా తెలివైనవాడు, కాలేజీ స్టార్ట్ అయిన నెల రోజుల్లోనే క్లాస్ లీడర్ అవడమే కాక ఇప్పుడు ఏకంగా యూనియన్ లీడర్ కూడా అయిపోయాడు. అయితే నాకు తెలిసి అతడికి నీపైన క్రష్ ఉంది, అతడిని మాత్రం అసలు వదులుకోకు అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అలాగే ఈమె నన్ను డేటింగ్ చేయమని ఒత్తిడి చేయవద్దని అంటుంది. అందుకు ఇతడు నువ్వేం కంగారు పడకు, నిన్ను ఇబ్బంది పెట్టనులే అని అంటాడు. అలాగే ఇతడు కూరగాయలు తింటే సరిపోదు, ఈ రొయ్యలు కూడా తినిచూడు చాలా బాగుంటాయి అని ఆమె ప్లేట్లో వేస్తాడు. అలాగే ఆగు అంటూ ఆ రొయ్యను ముక్కలు చేసి ఇస్తాడు. అప్పుడు సారిక ఆ రొయ్య తింటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ సరే నువ్వు తింటూ ఉండు, నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తాను అని అంటాడు. అలాగే సారికతో నువ్వు పనిచేసే ఆ కాఫీ షాపు మా హాస్టల్ దగ్గరలోనే ఉంది కదా, ఈ గొడుగు తీసుకుని సాయంత్రం తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే సారిక ఆ గొడుగులో ఒక ప్యాకెట్ ఉండటం చూసి అతడిని పిలవడానికి చూడగా అప్పటికే కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత క్లాసులో నిద్రపోతున్న కళ్యాణ్ను హేమ నిద్రలేపగా కళ్యాణ్ క్లాస్ స్టార్ట్ అయిందా అని అంటాడు. కాని హేమ స్టార్ట్ అవ్వడం ఏమిటి, క్లాస్ ఎప్పుడో అయిపోయిందని అంటుంది. అలాగే హేమ ఆ ప్యాకెట్ ఇతడికి చూపిస్తూ నీతో మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ సారికను చూస్తాడు. అలాగే ఇది నన్ను ఇరికించినట్లు ఉందని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ హేమతో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, మనిద్దరం ఫ్రెండ్స్ కదా, ఏమున్నా ఇక్కడే మాట్లాడుకుందామని అంటాడు. అప్పుడు హేమ నోరు ముయ్యి అంటూ ప్యాకెట్ తీసి సారిక ఇది నీకు ఇవ్వమంది అని చెప్తుంది. అలాగే ఇతడితో అయినా మన క్లాసులో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, నేను కూడా అందంగా లేనా, ఎందుకని నువ్వు సారికను మాత్రమే ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది. అప్పుడు అతడు నేను ఆమెను ఎక్కడ ఇబ్బంది పెట్టానని అంటాడు. అప్పుడు ఈమె నువ్వు ఈ ప్యాకెట్లో 5,000 పెట్టి ఆమెకి ఇచ్చావు, అది ఆమెను తక్కువ చేసినట్లు ఉన్నది కదా అని అంటుంది. సమయానికి ఆమె ఓపెన్ చేయలేదు కాబట్టి సరిపోయింది అని అంటుంది. అప్పుడు ఇతడు ఈ ప్యాకెట్ నువ్వు ఓపెన్ చేశావా అని అంటాడు. అలాగే ఈమెతో ఏదైతేనే నేను ఆమెను బాధ పెట్టలేదు, ఒకవేళ తనకు నేనంటే ఇష్టం లేకపోతే ఆమెను నేను ఫోర్స్ చేయనని అంటాడు. అప్పుడు హేమ కళ్యాణ్ నువ్వు క్లాస్ లీడర్ కాబట్టి మన క్లాస్ అబ్బాయిలు అందరూ నిన్ను గౌరవిస్తారు, అంతేకాకుండా అమ్మాయిలు కూడా నీ మీద నమ్మకంగా ఉంటారు, నువ్వు నీ బాధ్యతలు కొంచెం కూడా సీరియస్గా పూర్తి చేయవా అని అంటుంది. అప్పుడు ఇతడు హేమతో చిన్నపిల్లలా మాట్లాడకు, నువ్వు అసలు ఎప్పుడైనా ప్రేమలో ఉన్నావా అని అడుగుతాడు. పోనీ నీకోసం ఒక మంచి కుర్రాడిని సెట్ చేయమంటావా అని అంటాడు. అందంగా ఉండేవాడు, డబ్బున్నవాడు, నోకియా ఫోన్ కూడా వాడేవాడు వస్తే నీకు ఓకే కదా అని అడుగుతాడు. అప్పుడు హేమ సిగ్గుపడుతూ నేను చదువు పూర్తయ్యేదాకా ప్రేమలో పడనని అక్కడ నుండి పారిపోతుంది. అయితే హేమ మళ్లీ తిరిగి వచ్చి మన క్లాసు అమ్మాయిలు ఏమైనా ప్రోగ్రాములు ఏర్పాటు చేయమని చెప్తున్నారు, అంతేకాకుండా మనిద్దరం క్లాసును యూనిటీగా ఉంచాలి, వీలైతే అందరినీ ఒకే చోట భోజనం చేసేలా ఏర్పాటు చేద్దామా, ఏదైనా డాన్స్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేద్దామని అంటుంది. కాని కళ్యాణ్ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పెడితే స్టూడెంట్స్ క్లాస్కు రావడం మానేస్తారు, అందరూ హాస్టల్లో గ్రూపులుగా తిరుగుతూ ఉంటారు అని అంటాడు. అప్పుడు హేమ అయితే నీ ఐడియా ఏంటో చెప్పు అని అంటుంది. దానికి ఇతడు ఇంకా నేనేమీ ఆలోచించలేదని అంటాడు. అప్పుడు హేమ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా నీకు మాట్లాడడం అయిపోయిందా, ఎందుకంటే నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటాడు. ఇది వినగానే హేమ తన జుట్టు పట్టుకుని సిగ్గుపడుతూ ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ ఇందాకే చైర్మన్ గారు చెప్పారు, సారికకు రావలసిన స్కాలర్షిప్ డబ్బులు యూత్ కమిటీ వాళ్లు రాకుండా ఆపారు అంట, ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదని అంటాడు. కథ ఇక్కడితో అవలేదు, తర్వాత ఏమైందో అనేది నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని తర్వాత పార్ట్ కావాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 6 అని కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోలు రోజూ మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి.